మీటింగ్స్ మీద మీటింగ్స్ నిర్వహిస్తున్న సౌత్ ఎగ్జిబిటర్స్ ఇవాల్టి సమావేశంలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఆ నిర్ణయాలు మన నిర్మాతలకు రుచిస్తాయా? ఓటీటీ సంస్థల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మధ్య పర్సెంటేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సెంటేజీకి ఓకే చెప్పకుంటే తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్స్ బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు ఇవాళ మరోసారి బెంగళూరులో సమావేశమవడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టు బిగించేలా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమం 8 వారాల గడువు ఉండాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్స్. సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా 8 వారాల తర్వాతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసుకోవాలంటున్నారు. సినిమా థియేటర్స్ లో ఉండగానే ఓటీటీకి వస్తే తాము నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్సెంటేజ్ వ్యవహారం పైన మరోసారి చర్చించారు. థియేటర్స్ లో రెంటల్ సిస్టమ్ రద్దు చేయాలి అన్నారు. ఎంత శాతం పర్సెంటేజ్ అనేది త్వరలోనే మరో మీటింగ్ నిర్వహించి నిర్ణయిస్తామంటున్నారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ తరహాలోని సింగిల్ థియేటర్స్ కూడా వసూళ్లలో పర్సెంటేజ్ ఇవ్వాలన్నది ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో వినిపిస్తోన్న డిమాండ్. అయితే అద్దె ప్రాతిపదిక ద్వారా తమకి ఆదాయం ఉండడం లేదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అయితే మున్ముందు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు ఉండడం, ఎగ్జిబిటర్లు వరుస మీటింగ్లు పెట్టి పర్సెంటేజ్ల వ్యవహారంపై తెగ చర్చిస్తుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.